అందరికీ నమస్కారం. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ చాలా సంవత్సరాల క్రితం ఒక గ్రామంలో నిజంగా జరిగిన కథ. ఈ కథ పూర్తిగా వినండి. మీకు నచ్చినట్లయితే నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నా. విన్నవాళ్ళు ఎవరైనా ఉంటే ఒక కామెంట్ రూపంలో తెలియచేయండి. పూర్వకాలంలో వ్యాపారం చేసేవాళ్ళు ఎవరైనా సరే, అంటే బట్టలు అమ్మేవాళ్ళు, గాజులు అమ్మేవాళ్ళు, లేదా ఇతర సామాన్లు అమ్మేవాళ్ళు సైకిళ్ళ పైన వెళ్ళి ఊరూరా తిరుగుతూ అమ్ముతూ ఉండేవారు. అలా ఒక గ్రామానికి ఒక గాజులమ్మే అతను వెళ్తూ ఉండేవాడు. ఒకరోజు ఆ గాజులమ్మే వ్యక్తి గాజులు అమ్మడానికి ఆ ఊరికి బయలుదేరాడు. ఆ ఊరికి ముందున్న చెరువు గట్టు నుండి నడుచుకుంటూ వెళ్తున్నాడు. ఈలోపు ఎదురుగా ఒక యువతి ఎర్రని ఓణి ధరించి, కాళ్ళకు పసుపు రాసుకొని, గజ్జెలు ధరించి, నుదుటిని కూడా పసుపు రాసుకొని, సూర్యున్నే బొట్టుగా ధరించిందా అన్నట్లుగా కుంకుమ బొట్టు పెట్టుకొని వస్తుంది. ఆమె కళ్ళ నుంచి వస్తున్న కాంతి ఎలా ఉందంటే, పున్నమి వేళ చంద్రుడి నుంచి వస్తున్న వెన్నెలలాగా ప్రకాశవంతంగా ఉందట. అలా వస్తున్న ఆమెని ఒక్కసారిగా గాజులైన చూస్తూ ఆశ్చర్యచిత్తుడే అలా ఉండిపోయాడట. ఆమె అతని దగ్గరికి వచ్చి గాజులు వేస్తావా అని అడిగిందట. వెంటనే ఆ గాజులైన వేస్తానమ్మా అంటూ అక్కడ గాజులు వేయడానికి సిద్ధపడ్డాడట. ఈ గాజులమ్మాయిని ఎంత నిజాయితీపరుడంటే, మనం ఇప్పట్లో వ్యాపారం చేసే వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఏదైనా వస్తువు అడిగితే వాళ్ళు దాని ఖరీదు మనకి చెప్తారు. అది నచ్చితే మనం కొంటాము, లేదా బేరం ఆడతాం. ఆ బేరం నచ్చితే ఆ షాప్ అయినా మనకు వస్తువులు ఇస్తాడు. కానీ ఇక్కడ గాజులు ఎవరైనా అడిగితే ముందు చేతి నిండా గాజులు వేసి అప్పుడు వాళ్ళు ఇచ్చేది ఏదైనా తీసుకోవడం తప్ప డిమాండ్ చేయడం అనేది ఉండేది కాదట. అంత యువతి అదిగో ఆ పచ్చ రంగు గాజులు ఉన్నాయి కదా, అవి ఆ ఎరుపు రంగు గాజులు, ఆ పసుపు రంగు గాజులు అని అడుగుతూ వేస్తావా అని అడిగిందట. వెంటనే గాజులు ఆయన చేతుల నిండా ఎంతో చక్కగా మంచి కాంబినేషన్లో గాజులు వేసేసాడట. వేసిన తర్వాత, అయ్యో నేను డబ్బులు తీసుకురాలేదు, ఒక పని చెయ్యు, ఈ చెరువుకి గట్టున మా అత్తగారి ఇల్లు, అవతల గట్టున మా అమ్మగారి ఇల్లు, అంటే నువ్వు వెళ్తున్న ఊరన్నమాట. అక్కడ శివాలయం పక్కన కరణంగారి ఇంటికి ఎదురుగా కుడివైపు వెళ్తే ఒక ఎత్తు అరుగుల ఇల్లు ఉంటుంది, అది మా అమ్మగారి ఇల్లు. ఇలా మీ అమ్మాయికి గాజులు వేశాను, డబ్బులు ఇవ్వండి అని అనండి, అక్కడ మా నాన్నగారు ఉంటారు, మీకు డబ్బులు ఇస్తారు అని చెప్పిందట. అయితే గాజులైన స్వలాభం తక్కువ డబ్బులు ఆశించే వ్యక్తి కాబట్టి ఆమెతో ఒక మాట చెప్తాడట. పర్వాలేదులే అమ్మా, డబ్బులు ఇవ్వకపోతే ఏమైంది, పర్వాలేదులే, నాన్నగారిని అడిగే పని లేదులే అంటాడట. అప్పుడు ఆమె ఇలా అంటుంది, నాకు ఇంత చక్కగా గాజులు వేశావు, ఖచ్చితంగా నువ్వు డబ్బులు తీసుకోవాల్సిందే. మా నాన్నగారు నా మీద కోపంగా ఉన్నారు, మా అత్తింటి వారికి మా నాన్నగారు వాళ్ళకి మనస్పర్ధలు వచ్చాయి, అందువల్ల నా మీద వాళ్ళ కోపం ఉంది, నాకు కూతురే లేదు, నాకు అలాంటి వాళ్ళు ఎవరూ తెలియదు అని అన్నారే అనుకో, నువ్వు అక్కడి నుంచి వచ్చేయకు, కాసేపు ఎదురు చూడు, అయినా వాళ్ళు ఇవ్వకపోయారే అనుకో, అప్పుడు నేను ఒకప్పుడు దాచిన డబ్బులు మా ఇంట్లో ఉన్నాయి, అవి ఎక్కడున్నాయో నేను చెప్తాను, అది అడిగి తీసుకోండి అని చెప్తుంది ఆమె. సరే నువ్వు కంపల్సరీ డబ్బులు తీసుకోవాలి, నాకు మాట ఇవ్వు, తీసుకుంటానని అంటుందట. సరేనమ్మా అని మాట ఇస్తాడు. ఇక ఎక్కడున్నాయో చెప్తుంది ఆమె. ఏం చెప్తుందంటే, మా దేవుడి గది పూజా మందిరం కింద పూజా సామాగ్రి పెట్టిన దాంట్లో పెట్టెల లోపల ఒక కుంకుమ భరణం ఉంటుంది, పైన కుంకుమ ఉంటుంది, కిందన నేను ఒక నాణాన్ని దాచాను, అది నీకు ఇమ్మని చెప్పు అని చెప్తుంది. ఇక గాజులైన కూడా ఆ మాట ఇచ్చాడు కాబట్టి, సరేనమ్మా తప్పకుండా నేను తీసుకుంటాను, నువ్వు నీళ్ళు పట్టుకొని మీ అత్తగారి ఇంటికి వెళ్ళిపో అని చెప్పి అక్కడి నుంచి గాజులైన వెనక్కి తిరగకుండా వెళ్ళిపోతాడు. ఇక ఆమె చెప్పినట్లుగానే కరణం గారి ఇంటికి ఎదురుగా ఉన్న సందులోకి వెళ్ళి ఆ ఎత్తరుగుల ఇంటికి వెళ్తాడు. వెళ్ళి పిలుస్తాడు. ఒక 50 ఏళ్ళ వయసున్న ఒక బ్రాహ్మణుడు బయటికి వస్తారు. అయ్యా, చెరువు గట్టు మీద మీ అమ్మాయి కనిపించి గాజులు వేయించుకున్నది, నాకు డబ్బులు మా నాన్నగారిని అడిగి తీసుకోమని చెప్పింది, అందుకే వచ్చాను అంటాడు ఆ గాజుల అమ్మాయి ఆయన. ఆ బ్రాహ్మణుడు ఆశ్చర్యపోతాడు. ఏంటయ్యా నువ్వు మాట్లాడే, నాకు అసలు ఆడపిల్లలే లేరు, ఎవరనుకుని ఎవరింటికి వచ్చావో వెళ్ళి చూడు అటు అని అంటాడు ఆ బ్రాహ్మణుడు. కాదయ్యా, మీరు ఆమె చెప్పిన పోలికలే, ఆమె చెప్పింది కూడా ఏమనంటే నాకు అసలు కూతురులే లేరని చెప్తారంట. ఏవేవో చిన్న చిన్న గొడవలు ఉన్నాయి, మనుషులు అన్నాక కుటుంబాలు అన్నాక గొడవలు వస్తాయి, అంత మాత్రాన కూతురే కాదంటావా, కూతురే లేదంటావా, బ్రాహ్మణులు అయ్యుండి ఇలా మాట్లాడొచ్చా, పిల్లలకి ఆశీర్వాదం ఇవ్వాలి కానీ ఇలా శాపనార్థాలు పెట్టకూడదు, కూతురే లేదని అనేస్తున్నావే, మీ బిడ్డ ఎంత అందంగా ఉంది, నిజంగా అమ్మవారి కళ, ఆమె మొహంలో దైదీప్యమానంగా వెలిగిపోతుంది, సరే మీకు నచ్చకపోతే మీరు డబ్బులు ఇవ్వద్దు కానీ ఆ దేవుడి గదిలోని పూజా మందిరం కింద పూజా సామాగ్రి ఉందట కదా, దాని దగ్గర ఒక కుంకుమ భరణ ఉందట, ఆ కుంకుమ భరణలోని కుంకుమ క్రిందన
లేపి చూస్తే ఒక నాణెం ఉంటుందంట. ఆ నాణెం తీసుకొచ్చి నాకు ఇయ్యండి అని అంటాడు ఆ గాజులాయన. ఈ వాగ్వాదానికి చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ చేరుతారు. ఈలోపు లోపల ఉన్న బ్రాహ్మణుడు తల్లి సుమారు 80 ఏళ్ల వయసు ఉన్న వృద్ధురాలు బయటకు వచ్చి, ఏమిట్రా నాయనా, ఏమిటి ఈ వాగ్వాదం ఏమిటి అని అడుగుతుందట. అమ్మా, ఈయన ఎవరో గాని వచ్చి చెరువు గట్టు దగ్గర నా కూతురు గాజులు వేయించుకుందటే, డబ్బులు ఇమ్మని అడుగు వచ్చాడు. నాకు కూతురే లేదయ్యా అంటే నేను శాపనార్థాలు పెడుతున్నాను అంటున్నాడు. నాకేం అర్థం కావటం లేదు అమ్మా. పైగా నేను డబ్బులు ఇవ్వకపోతే పూజా మందిరంలోని అంటూ ఏవో ఆనవాళ్ళు కూడా చెప్తున్నాడు. కుంకుమ భరణం ఉందంట, అందులో నాణెం ఉందట, తీసుకొచ్చి ఇమ్మని చెప్తున్నాడు అని అంటాడు ఆ బ్రాహ్మణుడు అతని తల్లితో. ఇక వెంటనే ఆ తల్లికి ఒక ఆలోచన వస్తుంది. ఎప్పుడో చిన్నప్పుడు పాతబడిన ఒక కుంకుమ భరణ అట్లా దాయడం ఆమెకి గుర్తొస్తుంది. అది ఏంటంటే అమ్మవారి నామస్మరణ చేస్తూ ఆ బ్రాహ్మణుడు చిన్నగా ఉన్నప్పుడు జ్ఞానం బుద్ధి వచ్చి ఒక మంచి ప్రయోజకుడు అవ్వాలని చెబుతూ ఆమె అలా కుంకుమ భరణలో కుంకుమ పెట్టి అలా దేవి గదిలోని ఒక నాణెం పెట్టి కింద పెట్టేశారట. అది గుర్తొస్తుంది. అప్పుడు వెంటనే ఆమె ఇలా చెప్తుంది తన కొడుకుతో, అవునరా నాయనా, నిజంగానే అతను చెప్పినట్లే మన పూజా మందిరంలో పూజా బల్ల కింద ఉన్న సామాగ్రి కిందన ఒక కుంకుమవర్ణ ఉన్నది అని చెప్తుందట. ఇంకా ఆ మాటలు విన్న ఆ బ్రాహ్మణుడు, అమ్మా, అతనేదో చెప్పాడంటే నీకేమైనా మతిపోయిందా? నువ్వు కూడా అలానే అంటావేంటి? ఆ పూజా మందిరం సామాన్ల దగ్గర కుంకుమభరణ ఉండడం ఏంటమ్మా అని అంటాడట ఆ బ్రాహ్మణుడు. నువ్వు అతనికి వత్తాసు పలుకుతున్నావు, నా కూతురు ఎక్కడుంది చెప్పు నువ్వేనా అని అంటాడట. ఇక వీళ్ళ మాటలన్నీ వింటూ అసలే ఆ బ్రాహ్మణుడు చాలా పేదవాడు. ఎంత పేదవాడు, కటిక దరిద్రంలో ఉన్నప్పటికీ కూడా అమ్మవారి ఉపాసకుడు కాబట్టి ఇప్పుడు నిత్యం పూజలు చేస్తూ తనకున్న దాంట్లోనే అమ్మవారికి నైవేద్యాలు పెడుతూ దైవారాధన చేస్తూ ఉండే వ్యక్తి ఆ బ్రాహ్మణుడు. అప్పుడు ఇంకా ఊర్లో వాళ్ళందరూ కూడా జోక్యం చేసుకొని, పోనీ అయ్యగారు ఆ గాజులాని చెప్తున్నాడు, ఆ మాటను మీ తల్లిగారు కూడా చెప్తున్నారు కాబట్టి ఒక్కసారి వెళ్ళి చూడొచ్చుగా, నిజంగా ఉన్నాదేమో అని ఊరి వాళ్ళు కూడా అనేసరికి ఇక ఆ బ్రాహ్మణుడు చేసేదేమీ లేక వెళ్ళి ఆ పూజా మందిరంలోకి వెళ్ళి పూజా సామాగ్రి లోపల ఉన్న కుంకుమ భరణ ఓపెన్ చేసి చూస్తాడట. అందులో కుంకుమ ఉంటుంది. కుంకుమని తీసి చూసేసరికి అందులో నిజంగానే నాణెం ఉంటుంది. ఇంకా ఆశ్చర్యపోతాడట ఆ బ్రాహ్మణుడు. ఇక దానిని ఓపెన్ చేసి ఆ నాణ్యాన్ని తీసి ఎడమ చేతిలో పెట్టుకొని క్లోజ్ చేద్దామనే టైంకి మరొక నాణ్యం కనిపిస్తుందట. దాన్ని కూడా ఎడమ చేతిలో పెట్టుకొని మళ్ళీ క్లోజ్ చేద్దామనే టైం మరొక నాణ్యం కనిపిస్తూ ఉంటుందట. ఇక బ్రాహ్మణుడు ఆశ్చర్యపోతూ ఉంటాడు. ఇలాగా తీసిన కొద్ది నాణ్యాలు వస్తూనే ఉన్నాయట. అప్పుడు తల్లి చెప్తుంది, ఒరే నాయనా, నిన్ను ఎల్లవేళలా కాపాడమని, నిన్ను ఒక ప్రయోజకుడిగా చేయమని ఆ భవానీ అమ్మని ప్రార్థిస్తూ పెట్టిన కుంకుమరా. అలా కుంకుమ పెట్టినప్పుడే ముడుపుగా ఈ నాణ్యాన్ని కూడా ఉంచాను అని అమ్మవారు అలా చెప్తుందంట. అలా అతనితో తీయమని ఈ రోజుకి నీ మీద అమ్మవారికి దయ కలిగిందేమో, అతనితో అలా చెప్పించిందేమో అని అంటుందట. ఇక వెంటనే ఆ బ్రాహ్మణుడు ఆ గాజులాయన దగ్గరికి వెళ్ళి, అయ్యా ఇదిగోండి మీకు నాణం అని చేతిలో పెట్టి ఒక విషయం అడుగుతాను, అందరూ వింటుండగానే ఇలా చెప్తాడు. మీరు చెరువు గట్టున చూసిన నా కూతుర్ని ఒక్కసారి చూపిస్తారా అని అనగానే, తప్పకుండా చూపిస్తాను రండి అని చెరువు గట్టుకు తీసుకువెళ్తాడు ఈ గాజులాయన. ఊరందరూ కూడా గాజులాయన వెంటనే వెళ్తారు. ఎందుకంటే ఊరందరికీ తెలుసు ఆ బ్రాహ్మణుడు అసలు కూతురే లేదన్న విషయం. వెళ్ళి చూస్తే అక్కడ ఎవరూ ఉండరు. సరే కదా, ఆనవాళ్ళని ఇంకా చూస్తారు. అయితే మట్టిలో ఆమె నడిచిన ఆనవాళ్ళు ఉంటాయి. అవి ఎలా ఉంటాయి అంటే ఆ బురద మట్టిలో పెద్ద పెద్ద పాదాలు చెరువులోకి వెళ్ళినట్లు ఉంటాయి, కానీ తిరిగి మరలా వెళ్ళిపోయినట్లు ఆనవాళ్ళు పాదాల ఆనవాళ్ళు ఉండరు. ఇక అందరూ ఈ విషయంపై ఆశ్చర్యపోతారు. ఇదేంటి, నీళ్ళలోకి వెళ్ళిన యువతి నీళ్లు పట్టుకొని వెళ్ళినప్పుడు కూడా ఆనవాళ్ళు ఉండాలి కదా, చెరువు వద్దకు వెళ్ళినప్పుడు కాలిముద్రలు ఉన్నాయి కానీ
తిరిగి వెళ్ళేటప్పుడు కాలిముద్రలు లేవేంటి అనుకుంటారు. అప్పుడు ఆ బ్రాహ్మణుడు ఇలా వేడుకుంటాడు, ఇక్కడ ఏదో గొప్ప ఉన్నది. అది ఆ గాజులాయనకి కనిపించింది. తల్లి, ఇన్నాళ్ళ నుంచి నిన్ను పూజిస్తున్నా, నేను నీ ఉపాసకుణ్ణి, ఒక్కసారి నాకు నీ దర్శనం ఇయ్యమ్మా అని వేడుకుంటాడు. కానీ అమ్మవారి దర్శనం ఉండదు. ఇక ఊర్లో వాళ్ళందరూ ఆ గాజులు వేసే అతన్ని నువ్వు చెప్పు ఏం చేసావు అని ఇంకా ఇలా ఏదో వాళ్ళకి నచ్చిన ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తూ ఉంటారు. వృత్తిపరంగా ఎంతో నిజాయితీపరుడు, నీతిమంతుడు, లాభార్జన ఆశించకుండా తన పని తాను చేసుకునే గాజులు అతనికి అమ్మవారి దర్శనం ఇచ్చారన్నమాట. ఇక వెంటనే చెరువులో నుంచి 2 చేతులు పైకి వస్తాయట. వచ్చి ఆ గాజులు అమ్మేవాడిని పిలుస్తుందట. నాకు గాజులు చాలా చక్కగా వేశావయ్యా, మా నాన్నగారు నీకు నాణెం ఇచ్చారా అని అడిగిందట. ఇక అది చూసిన వాళ్ళందరికీ ఒళ్ళు జల్లుమందట. అమ్మవారి రూపం మాత్రం ఎవ్వరికీ కనిపించలేదు. గాజులు చేతులు మాత్రమే కనిపించాయి. ఆ విధంగా అమ్మవారి నిదర్శనం ఆ ఊరిలో వాళ్ళందరూ తెలుసుకున్నారు. ఈ కథ మీరు ఎప్పుడైనా విని ఉంటే నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చి ఉంటే, అమ్మవారు ఉపాసకులు అయి ఉంటే, అమ్మవారి భక్తులు అయి ఉంటే లైక్ చేయండి. విన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక ధన్యవాదాలు.